రాష్ట్ర ప్రజలు ప్రజాప్రభుత్వం రావాలని, ఇందిరమ్మ రాజ్యం వస్తే తప్ప మన బ్రతుకులు బాగుపడవని ఆలోచన చేసి తెచ్చుకున్నటువంటి ఈ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలని తీసుకొని ప్రజల మధ్యకు వెళ్తూ ఉంటే సంవత్సర కాలం కూడా తిరగకముందే ఆ ఫామ్ హౌస్లో పడుకొని ఒక బహిరంగ సభని వరంగల్లో పెట్టుకొని ఆనాడు అడ్డగోలుగా సంపాదించినటువంటి డబ్బులతో వాహనాలు పెట్టి జనాన్ని తీసుకొని వచ్చి నోటికి వచ్చినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన మాట్లాడితే బాధ అనిపించి వాస్తవ విషయాలు మీకు చెప్పాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మీతో పంచుకుంటున్నాను. ఆలోచన చేయండి. ఆ రోజు ధనిక రాష్ట్రాన్ని ఇచ్చాం మీకు. ధనిక రాష్ట్రం ఇస్తే 7.5 లక్షల పైబడి ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాం. పోనీ 7.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ఏమన్నా ప్రజా సంక్షేమం కోసం ఏమన్నా కార్యక్రమాలు చేశారా? మీరు చెప్పినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమన్నా ఇచ్చారా? మీరు చెప్పిన 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పిన మాట నిజం చేశారా? ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పారు, ఇచ్చారా? ప్రతి మండలంలో 3ంటికి తగ్గకుండా ఎల్కేజీ టు పీజీ వరకు పాఠశాలలు కడతామని చెప్పారు, కట్టారా? ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు తగ్గకుండా నీళ్లు ఇస్తాము, ఇరిగేషన్ ప్రాజెక్టులు పెడతామని చెప్పారు, పెట్టారా? మరి ఒక పరిశ్రమను ఏమైనా పెట్టారా? ఓ పెద్ద నీటిపారుదల ప్రాజెక్టులు ఏమైనా కట్టి ఒక నాగార్జున సాగర్ లాగానో, ఒక శ్రీశైలం లాగానో, ఒక ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు లాగానో, ఒక కడియం ప్రాజెక్టు లాగానో, లేకపోతే ఒక దేవాదుల ప్రాజెక్టు లాగానో, లేకపోతే ఒక శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు లాగానో ఏమైనా కట్టారా అంటే ఏదీ లేదు. ఇచ్చిన హామీలు చేయలే, తెచ్చిన డబ్బులు పెట్టి ఇటువంటి ప్రాజెక్టులు కట్టలేదు. కట్టక ఒక కాళేశ్వరం కడిచింది. అక్కడ వద్దయ్యా బాబు అది కరెక్ట్ కాదని చెప్తే 1,00,000 కోట్లు తీసుకొచ్చి అక్కడ ఆ గోదావరిలో పోసి ఇవాళ అది కుంగిపోయేటట్టు చేసి ఆ డబ్బులు కూడా దేనికి పనికి రాకుండా చేసి అంతిమంగా అన్నీ చేసి రాష్ట్రాన్ని దివాళా తీపిచ్చి రాష్ట్ర సొమ్మంతా కాజేసి మళ్ళీ తిరిగి తగుదనమ్మా అని వచ్చి ఈరోజు ప్రజల కోసం 7 లక్షల కోట్ల అప్పు మా మీద పడేసిపోయినా ఈ రాష్ట్రాన్ని కుదబెట్టి బ్యాంకులకి 7.5 లక్షల కోట్లు అప్పు తెచ్చినా ఈ ప్రజలకు మనం ఏదో చేయాలనేటువంటి ఆలోచనతో ఈనాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర కేబినెట్లో ఉన్నటువంటి సహచర మంత్రివర్గ సభ్యులు అందరూ ఆలోచన చేసి పేదవాళ్ళు ఇళ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆనాడిచ్చినటువంటి ఇందిరమ్మ ఇళ్ళు రావట్లేదు. మనం ఎట్టి పరిస్థితుల్లో పేదవాళ్ళందరికీ ఇల్లు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈరోజు 22,500 కోట్ల రూపాయలతో ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లని ఒకటే సంవత్సరం శాంక్షన్ చేసుకుని ఈరోజు ముందుకు పోతా ఉన్నామే. ఏమి కనపట్లేదా నీకు? ఉద్యోగాలు ఇస్తా అంటే రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం ఇస్తా అంటే పాపం బిడ్డలంతా చదివించుకొని ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకి బిడ్డలకి 10 సంవత్సరాలు గడిచినా ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేయవచ్చు. మేము రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేయడమే కాకుండా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించడమే కాకుండా దాదాపు 57,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఒక సంవత్సర కాలంలోనే 57,000 ఉద్యోగాల్ని నియమించి నియామక పత్రాలు ఇచ్చి ఇవాళ నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా మరో 30,000 ఉద్యోగాలకి ఈరోజు ప్రాసెస్ నడుస్తూ ఉందంటే దాదాపు 1,00,000 ఉద్యోగాలు ఈ సంవత్సరంలోనే ఇవ్వాలనేటువంటి ప్రణాళికలతో ముందుకు పోతా ఉన్నాం. ఏమి కనపట్లేదా మీకు? ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాల్లో బహుశా అందరికీ అవకాశాలు రాకపోయినా కూడా లక్షలాది మంది చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతి యువకులకి స్వయం ఉపాధి పథకం కింద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని దాదాపు 9,000 కోట్ల రూపాయలతో రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేటువంటి రాజీవ్ యువ వికాసం అనేటువంటి కార్యక్రమాన్ని
9,000 కోట్ల రూపాయలతో ఈ సంవత్సరమే మొదలుపెట్టి మీ అందరి చేత అప్లికేషన్లు పెట్టి జూన్ 2వ తారీఖు నాడు వాళ్ళందరికీ శాంక్షన్ లెటర్లు ఇస్తామని చెప్పామే. 5 లక్షల మంది నిరుద్యోగ యువకులు వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబట్టడానికి రాజీవ్ యువ వికాసం అనేటువంటి కార్యక్రమాన్ని 9,000 కోట్లు 10 సంవత్సరాలు ధనిక రాష్ట్రం 7.5 లక్షల కోట్లు అప్పు తెచ్చాం. ఏమి ఆ రోజు ఆలోచన రాలేదు? ఈ నిరుద్యోగ యువకుల కోసం ఇటువంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ చేద్దాం ఎందుకు ఆలోచన చేయలేదు? ఈరోజు మాకు ఆ భారం ఉన్నప్పటికి కూడా వాళ్ళ కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టామే. మేమే ఏ సంక్షేమ కార్యక్రమాన్ని మీరు మొదలుపెట్టిన దాన్ని ఆపలేదే. కళ్యాణ లక్ష్మి ఆపలేదు, లేకపోతే రైతు భరోసా కార్యక్రమాన్ని మీరు 10,000 ఇస్తేప్పుడు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు మేము ఎకరానికి 12,000 పెంచామే. నువ్వు 10 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అంటే చేయకపోతే మేము వచ్చినటువంటి 4-5 నెలల్లోనే దాదాపు 21,560 కోట్ల రూపాయలతో రుణమాఫీ చేశామే. నువ్వు 1,00,000 రూపాయలు చేయకపోతే మేము కనీసం 2 లక్షల వరకు మొదటి సంవత్సరంలోనే, నువ్వు 10 ఏళ్ళు చేయకపోయినావు, మేము మొదటి సంవత్సరంలోనే 21,000 కోట్ల పైబడి ఇవాళ రైతాంగ సోదరులకు ఇచ్చామే. నువ్వు 10 సంవత్సరాల రైతు సోదరుల కోసం ఏమి పట్టించుకోకుండా ఇన్సూరెన్స్ చేయకుండా వదిలేస్తే మేము 1,970 కోట్ల రూపాయలతో రైతు సోదరుల కోసం ఇన్సూరెన్స్ కట్టామే. ఇది రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతుల కోసం కట్టాము. మీరు 10 సంవత్సరాలు కట్టలేదే. అంతెందుకు ఈరోజు సన్న బియ్యం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికాన్ని ధనిక రాష్ట్రంగా డబ్బులు ఉండి మళ్ళీ ఇంకో 7.5 లక్షల కోట్లు అప్పు తెచ్చుకొని కూడా ఏం పేదవాళ్ళకి ఆ రోజు సన్న బియ్యం పెట్టాలన్న ఆలోచన నీకెందుకు రాలేదు? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 90 లక్షల కుటుంబాలు సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి దాదాపు 13,000 కోట్ల రూపాయలతో వాళ్ళ సన్న బియ్యంతో రాష్ట్ర ప్రజలందరికీ ప్రతి నెల ప్రతి మనిషికి 6 కేజీల లెక్క సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని మన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం తీసుకొని ముందు పోతుంది. ఏమి